రాత్రికాలపు ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మా దినమును ముగించక మునుపు మీకు మొరపెట్టే ధన్యతను, మీకు ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమంతా, ఈ ఉదయకాల సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు. దేవా, మా భారాన్నంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను దూరపరిచినారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను దూరపరిచినారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వాధికారములు కలిగిన దేవుడు తండ్రి, సర్వమును సృష్టించి పాలించే రాజువు దేవా, పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు, పాపం లేని పరిశుద్ధుడవు, పాపిని పరిశుద్ధంగా మార్చే శక్తి కలిగిన దేవుడవు, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన గొప్ప దేవుడవు. అందును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా పాపములను, మా దోషములను, మా అతిక్రమములను మా యొద్ద నుండి దూరపరిచి మమ్మను నీతిమంతులుగా మార్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో మీ వైపు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నమ్మకంతో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి. దేవా, మీరే బిడ్డల ఎడల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రియులు ఈ రాత్రి ఆత్మీయంగా, శారీరకంగా బలహీనంగా ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి దేవా. వారి బలహీనతల నుండి విడిపించండి తండ్రి. ఈ రాత్రి మా అందరినీ ఆత్మీయంగా ఉన్నత స్థితికి ఎదుగుటకు మీరే మాకు సహాయం చేయమని, మమ్మను ఆశీర్వదించమని, మా విశ్వాసాన్ని వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్త కీడుల నుండి, అపాయాలు, ఆటంకాల నుండి మమ్మను తప్పించి మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివిధ రకాల అనారోగ్యాలతోటి, వ్యాధులతో, రోగాలతో బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా ఈ సమయాన మీరు కనికరించండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రవ్వా. చలి తీవ్రతను బట్టి బిడ్డలు ఎంతో అనారోగ్యానికి గురవుతుండగా, జలుబు, దగ్గులు, జ్వరాలతో బాధపడుచుండగా ముట్టండి దేవా, స్వస్థపరచండి. ప్రత్యేకించి చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడే పుట్టిన బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ప్రతి ఒక్కరిని కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం, నెమ్మది, స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే అనేక విధములైన సమస్యలలో చిక్కుకుపోయి సతమతం అవుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్యల నుండి విడిపించండి దేవా. చాలామంది ప్రియులకు వారి హృదయంలో నెమ్మది లేదు, ఎన్నెన్నో బాధలతోటి కృంగిపోతున్నారు. అనేకుల ద్వారా నిందలను, అవమానాలను, ద్వేషాలను ఎదుర్కొంటున్నారు. స్వంత బంధువులే శత్రువులుగా మారుతున్నారు. అయ్యా, దయచేసి ఈ విధంగా బాధపడుచున్న, దుఃఖిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి దేవా. వారి హృదయంలో నిజమైన నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు అనేక కారణాల చేత తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ప్రియులు అప్పులు తీర్చుకోలేక, ఎటువైపు నుండి సహాయం పొందుకోలేక, వారి పనులలో అభివృద్ధి లేక కన్నీరు కారుస్తున్నారు. దయచేసి బిడ్డల జీవితాలలో మీరే ఒక అద్భుత కార్యం జరిగించండి దేవా. అప్పుల భారాల నుండి బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఆర్థికపరమైన కొరతలన్నింటినీ తీర్చండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, వారి చేతి పనిలో
మీరే అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారు ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ఎలాంటి ఫలితం పొందుకోలేని వారిగా బాధపడుతున్నారు తండ్రి. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలకు విరోధంగా మారుతున్న ప్రతి ఆటంకాలన్నిటినీ యేసు నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు శ్రేష్టమైన ఉద్యోగం మీ ద్వారా పొందుకున్నట్టుకు మీరే ద్వారాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూల కొరకు రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డల ప్రిపరేషన్ అంతట్లో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా కుటుంబంలో ఒక సమస్య తర్వాత మరొకటి ఇలా శ్రమలలో శోధనలలో నెమ్మది లేక ప్రశాంతతను కోల్పోయి జీవిస్తున్న బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి మధ్య ఉండే సమస్యలన్నింటినీ కూడా తొలగించండి దేవా. భార్యాభర్తల మధ్య కలహాలు మనస్పర్ధలు తొలగించండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి మీ అంతు భయభక్తులు కలిగి సంతోషంగా జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా. ఈనాడు ముఖ్యంగా మా అందరికీ క్షమించే మనసును దయచేయండి ప్రవ్వా. దేవా మీరు మాత్రమే క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు తండ్రి. అట్టి క్షమాపణ మనసును మేము కూడా కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమున ఎవరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయి దుఃఖంలో వేదనలో ఉండి కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయండి. వారి కన్నీటి మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈరోజు మేము ఎక్కడైతే ఏ విషయంలో మీకు దుఃఖకరంగా వ్యతిరేకంగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా మా తలంపుల ద్వారా మా ఆలోచనలు క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క చెడును బట్టి పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా. పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకిష్టలంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. దేవా ఈ రాత్రికాల సమయంలో ఎలుగెత్తి మేము మీకు మొరపెడుచుండగా మీ పరిశుద్ధ పర్వతం నుండి మాకు ఉత్తరం ఇయ్యండి దేవా. మీరే మాకు ఆధారము, మీరే మాకు ఆశ్రయం తండ్రి. దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలందరి మీదకి మీ ఆశీర్వాదములను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ప్రియులు అనేక నష్టాల గుండా శ్రమల గుండా శోధనల గుండా వెళ్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా మీ మీదనే విశ్వాసం ఉంచి మీకు ప్రార్థిస్తుండగా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి నష్టం నుండి కీడు నుంచి శ్రమ నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తున్నాము దేవా. మిమ్మునే మా దిక్కుగా చేసుకుంటున్నాము దేవా. అయ్యా మీ మీదనే సంపూర్ణంగా ఆధారపడుతున్నాము. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు మమ్మల్ని అందరినీ 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేమంతా మీ పరిచర్య చేసే వారిమిగా మీ పరిచర్యకు సహకారులుగా ఉండుటకు మీరే మాకు సహాయం చేయండి. మా స్థితిని మెరుగుపరచండి దేవా. అయ్యా ఈనాడు మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా ఆశీర్వదించండి. మా హృదయాలలో మీ వాక్యాన్ని ఉంచండి తండ్రి. మరి ముఖ్యంగా 2023వ సంవత్సరము గడిచిన 11 మాసాలు కూడా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడుతూ వచ్చినారు దేవా. ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి రక్షించినారు దేవా. మీ కనుపాప వలె కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా చివరి మాసంలో చివరి దినములలో మేముంటుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా. మా చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డలందరినీ మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరికొన్ని దినములలో నూతన సంవత్సరంలోకి మేము ప్రవేశించబోతుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా. మా కుటుంబ సభ్యులకు మాకు కావాల్సిన వాగ్దానాలను
కార్యాలను మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు ఈ సంవత్సరం మొత్తంలో మేము ఏ కార్యాలనైతే పొందుకోలేకపోయామో, ఏ మేలులు చూడలేకపోయామో, మీ చిత్తమైతే వాటన్నిటినీ నూతన సంవత్సరంలో మా ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము కూడా నూతన సంవత్సరంలో మీకిష్టలంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవు తండ్రి. మా అక్కరలు కొరతలు తీర్చే దేవుడవు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించే తండ్రివి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. వారి వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. కనపడి కనపడని చీకటి శక్తులు, సాతాన్ అంధకార క్రియలు లయపరచండి. నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.